హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి నేను ఇక్కడ 3D ఫ్లవర్ ఎలా వేయాలో చూపిస్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. అలాగే ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నట్లయితే మన ఛానల్లో ఉండే వీడియోస్ని చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నేను లీఫ్ డ్రా చేశాను కదండి. మనం రఫ్గా డ్రా చేసిన తర్వాత మనకి ఏదైతే కరెక్ట్గా ఉంటుందో దాన్ని తీసుకొని మనం ఇలా డ్రా చేసేసుకోవాలి. ఇలాగా డ్రా చేసుకున్న తర్వాత మనం దీన్ని వెంట వచ్చేసి ఇలా జరీ థ్రెడ్తో ఇలా చైన్ స్టిచ్ వేసేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి మనం డబుల్ చైన్ స్టిచ్ అనేది వేసేసుకోవాలండి. ఈ లైన్ వేసేసిన తర్వాత దీని పక్కనే మనం ఇంకో లైన్ కూడా వేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను జర్దోసి తీసుకున్నానండి. మనం జర్దోసి యూజ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే లైట్గా సాగదీసుకోవాలండి, తర్వాత మనం కట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకుంటున్నానండి. చూసారు కదండి ఎంత చిన్నగా కట్ చేసి తీసుకున్నానో. అలాగే ఇక్కడ వచ్చేసి నేను పింక్ కలర్లో ఉండే గ్లాస్ బీడ్స్ని కూడా తీసుకున్నాను. అలాగే ఇది స్టిచ్ వేసుకోవడానికి నేను కాటన్ థ్రెడ్ కూడా తీసుకున్నానండి. ఇప్పుడు జర్దోసి ముక్కను తీసుకొని పైన ఇలా 2 స్టిచెస్ వేసేసుకోవాలండి. అలాగే కిందికి తెచ్చేసి ఇక్కడ కూడా 2 స్టిచెస్ వేసేసుకోవాలి. ఇప్పుడు జర్దోసి ముక్కను తీసుకొని మళ్ళీ ఇక్కడ పైన వచ్చేసి కూడా 2 ముక్కలు తీసేసుకోవాలండి. మనం ఫస్ట్ ఇక్కడ జర్దోసి కుడుతున్నాం కదా, అది వచ్చేసి ఇంతకుముందు ఉండే జర్దోసికి మధ్యలో ఉండాలండి. అప్పుడైతేనే మనకు ఇది క్రాస్గా కనిపిస్తుంది. చూడండి, నేను ఇది లాస్ట్ వరకు ఎండ్ చేయడం లేదు. మనం ఇంతకుముందు జర్దోసి కుట్టిన దగ్గర హాఫ్లోనే నేను దారం అనేది ఎండ్ చేస్తున్నానండి. అలాగే మనం థ్రెడ్ కుట్టేటప్పుడు కూడా జర్దోసి లోపలికి వెళ్ళాలండి. అప్పుడైతే మనకు జర్దోసి అనేది వంపు అనేది వస్తుంది, ఈ డిజైన్ అనేది. నెక్స్ట్ ఇక్కడ నేను గ్లాస్ బీడ్స్ తీసుకున్నానండి. ఇవి కూడా సేమ్ ప్రాసెస్ అండి. మనం కుట్టేటప్పుడు ఇంతకుముందు లైన్కి కొద్దిగా లోపలికి వెళ్ళాలండి, అప్పుడైతే మనకు క్రాస్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను గ్లాస్ బీడ్స్ తీసుకుంటున్నానండి. ఇవి వచ్చేసి మనకు 3 సరిపోతాయి. లేదంటే మనం స్ప్రింగ్ వర్క్ కూడా చేసుకోవచ్చండి, లేదంటే స్టోన్స్ కూడా పెట్టేసుకోవచ్చు. ఇదే ప్యాటర్న్ యూజ్ చేసి ఇలా మనం లీవ్స్ అన్నీ రెడీ చేసేసుకోవాలండి. ఇప్పుడు మనం ఈ లీవ్స్ని మొత్తం కట్ చేసుకోవాలండి, నీట్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మనకు లీఫ్ చుట్టూ క్లాత్ అనేది లేకుండా నీట్గా కట్ చేసుకోవాలండి. చూసారు కదా ఎలా కట్ చేశాను. నా
లాస్ట్కి ఒకసారి ఊదబత్తితో అలా చూపించండి, మనకు ఎక్స్ట్రా క్లాత్ పీసెస్ ఏమైనా ఉన్నా సరే వెళ్ళిపోతాయి. ఇలాగా అన్నీ ఒక ఫ్లవర్ లాగా సెట్ చేసుకోండి. తర్వాత ఒక కాటన్ థ్రెడ్ తీసుకొని మనం వీటన్నిటిని ఇలా స్టిచ్ వేసేసుకోవాలండి. ఫస్ట్ కింద స్టిచ్ వేసుకోండి. ఫస్ట్ అన్నీ ఇలా స్టార్టింగ్లో ఇలా స్టిచ్ వేసేసుకోండి. తర్వాత మళ్ళీ మనం మధ్యలో కూడా స్టిచ్ వేసేసుకోవాలి. అప్పుడైతేనే మనకు లీఫ్ అనేది స్టిఫ్గా ఉంటుందండి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం లీవ్స్ పెట్టాం కదా, దానికి మధ్యలో పెట్టేసుకున్నామంటే బాగుంటుందండి. అలాగే మొత్తం పెట్టేసుకొని స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం స్టిచ్చింగ్ మొత్తం అయిపోయిందండి. మన మధ్యలో స్టోన్స్ కానీ కొంచెం పెద్ద సైజ్ స్టోన్స్ అలా పెట్టేసుకోవచ్చండి. అలాగే మనం దీనికి లాక్ ఎలా వేసుకోవాలో కూడా ఒకసారి చూడండి. ఇక్కడ మనకి కనపడకుండా లీఫ్ కింద వచ్చేసి ఇలా స్టిచ్ వేసుకోవాలండి. ఒక 2-3 టైమ్స్ ఇలా వేసుకున్నామంటే మనకు లాక్ అనేది పడిపోతుంది. అంతే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.